హాయ్! కబుర్లు చెప్పుకుంటూ చికెన్ బిర్యానీ చేసుకుందామా? వచ్చేయండి మరి. రీసెంట్ టైమ్స్‌లో ఐ హర్డ్ అబౌట్ టైమ్. నా ఒపీనియన్ అయితే టైం చాలా ఇంపార్టెంట్ అండ్ వాల్యుబుల్ అని చెప్తా. బికాస్ టైం కావాలి అన్నప్పుడు మన దగ్గరికి రాదు. వచ్చినప్పుడే మనం యూజ్ చేసుకోవాలి. మన ఫ్యామిలీ ఆర్ రిలేషన్ ఎనీథింగ్ మనం అనుకున్న వాళ్ళు మనతో టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటాం. ఆ టైం ఇవ్వకపోతే ఇవ్వలేదు అని గింజుకుంటాం. నిజానికి అక్కడే మనం అర్థం చేసుకోవాలి వాళ్ళు టైం ఇవ్వట్లేదు అంటే వాళ్ళ ప్రయారిటీస్ చేంజ్ అయిపోయాయి. ఆ ప్రయారిటీ మనం కాదు అని. మరి ఇంకా ఎందుకు బ్రో టైం ఇవ్వమని అడుక్కుంటున్నావు? నువ్వు తెగ ఫీల్ అయిపోతున్నావు. నిజంగా వాళ్ళకి నువ్వు ఇంపార్టెంట్ అయితే 5 మినిట్స్ ఆర్ 2 మినిట్స్ నీకు రిప్లై ఇవ్వడానికి టైం లేదా? ఆలోచించండి. టు బీ ఫ్రాంక్, నైట్ పడుకునే ముందు ఆర్ మార్నింగ్ లేచాక ఫోన్ పట్టుకోకుండా ఉంటామా? లేదు కదా. అంతెందుకు, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయడానికి టైం ఉంది, వాట్సాప్కి టైం ఉంది, నీ మెసేజ్ చూడటానికి టైం లేదా? వాళ్ళు చెయ్యాలి అనుకుంటే అనుకుంటే ఎంత బిజీ ఉన్నా అట్లీస్ట్ 5 మినిట్స్ అయినా ఇస్తారు కదా. డేకి 24 అవర్స్. ఈ 24 అవర్స్లో 5 మినిట్స్ టైం లేదా? ఉండకుండా అయితే ఉండదు కదా. మరి ఇంకెందుకు బ్రో అడుక్కోవడం? వదిలేయండి. చెప్పడానికే బాగానే చెప్తావులే అంటారా? అవును, చెప్పడం చాలా ఈజీ. మోసే వాళ్ళకు తెలుస్తుంది కదా పెయిన్. గాయం చేసిన వాళ్ళు బాగానే ఉంటారు, తగ్గిపోతుందిలే అని చెప్పేవాళ్ళు బాగానే ఉంటారు. తగిలిన వాళ్ళకు తెలుస్తుంది నొప్పి. అయినా సరే బ్యాక్ స్టెప్ వేయొద్దు. మనం ఎందుకు బ్రో ఫీల్ అవ్వాలి? వాళ్ళు ఫీల్ అవ్వాలి కదా మిమ్మల్ని వదులుకున్నందుకు. వాళ్ళ కర్మ, అంతే, వదిలేయండి. దేవుడు అందరినీ పుట్టిస్తాడు, కానీ అన్నీ ఉన్నవి కొందరికే ఇస్తాడు. ఆ అన్నీ ఉన్న కొందరిని కూడా పొందే అర్హత కొందరికే ఇస్తాడు. సో వాళ్ళకి దాన్ని పొందే అదృష్టం లేదు అనుకుని వదిలేయండి. మనల్ని వద్దు అనుకునే వాళ్ళు ఒకళ్ళైతే మనల్ని కావాలి అనుకునే వాళ్ళు చాలామందే ఉంటారు. సో వద్దు అనుకున్న వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. అడగండి, కానీ అడుక్కోకండి, అలుసైపోతాం. అడుక్కుంటే వచ్చే ప్రేమ అసహ్యంగా ఉంటుంది. అదే అర్థం చేసుకుంటే వచ్చే ప్రేమ అద్భుతంగా ఉంటుంది. అర్థమైంది కదా. తెలుసు కదా ఈ రీల్ ఎవరికి షేర్ చేయాలో. చేసేయండి మరి. బిర్యానీ కూడా అయిపోయింది కబుర్లు చెప్పుకునే లోపు. అలా ప్లేట్లో బిర్యానీ పెట్టుకుని ఆనియన్స్ మీద సాల్ట్, పెప్పర్, లెమన్ చల్లుకుని తింటే ఉంటుంది.